గుడ్ మార్నింగ్, నేను రాజేష్. వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. ఇవాళ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. 11:57 ఆయన ప్రమాణ స్వీకారం ఉంటుంది. దీనికి ముఖ్య అతిథులుగా అతిరథ మహారథులు హాజరవుతున్నారు. ఇప్పటికే మనం చూసాం, విజయవాడ అంతా కూడా చేరుకున్నారు. ఇటు సినీ ప్రముఖుల విషయానికి వస్తే ఇటు చిరంజీవి కుటుంబ సభ్యులంతా కూడా రామ్ చరణ్తో పాటు నిన్ననే చేరుకున్నారు. ఇక కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నిన్న రాత్రే చేరుకున్నారు. అదేవిధంగా కొంతమంది సహాయ మంత్రులు చేరుకున్నారు. సో మరి కాసేపట్లో ఇటు ప్రధాని కూడా హాజరవబోతున్నారు. చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి ఆయన హాజరవబోతున్నారు. ఇక ముఖ్యంగా చంద్రబాబు నాయుడు క్యాబినెట్ కూడా మంత్రులు కూడా లిస్ట్ అయితే గవర్నర్కి పంపించారు. మొత్తానికి 24 మంది, చంద్రబాబుతో ఒకటి 25 మంది ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అందులో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్తో పాటు కొంతమంది సీనియర్లు కూడా ఈ యొక్క చంద్రబాబు క్యాబినెట్లో ఉండబోతున్నారు. అందులో 17 మందికి కొత్త వారికి అవకాశం కల్పించారు. సో మొత్తానికి యువరక్తాన్ని అయితే నింపినట్లు తెలుస్తుంది. ఇందులో లోకేష్ మార్క్ కూడా కనిపిస్తున్నట్లు తెలుస్తుంది. సో మరి ఎలా ఉండబోతుంది ఏంటి రాబోయే రోజులు? ఎందుకంటే మనం చూసాం, గత 5 ఏళ్లలో మొత్తం రాష్ట్రం రావణ కష్టంగా మార్చారు. మొత్తము ఎక్కడ కూడా అభివృద్ధి జరగలేదు అనే విధంగా కామెంట్ చేశారు. ఈరోజు మరి చంద్రబాబు నాయుడుతో సాధ్యమవుతుంది అభివృద్ధి జరగాలంటే అనే విధంగా సో ఈరోజు టీడీపీ నేతలు చెప్పారు. మొత్తానికి ఒక క్యాబినెట్ అయితే చంద్రబాబు మార్క్ అయితే కనబడుతుంది. ఎలా ఉండబోతుంది ఏంటి, ఏ రకంగా ఎక్సర్సైజ్ చేసి ఈ క్యాబినెట్ కూర్పు కసరత్తు చేసి పూర్తి చేశారు. మరి 17 మందికి కొత్త వాళ్ళకి ఇవ్వడానికి ప్రధాన కారణం ఏంటి? సో ఇలాంటి అంశాలను కూడా మనం చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్నారు టీడీపీ నుంచి సీనియర్ నాయకులు సయ్యద్ రఫీ గారు ఉన్నారు. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు. ఇక బీజేపీ నుంచి కాసేపట్లో సత్యమూర్తి గారు రాబోతున్నారు. ఇక జనసేన నుంచి శాంతి ప్రసాద్ ఉన్నారు. ఇక అదేవిధంగా లక్ష్మీనారాయణ, రాజకీయ విశ్లేషకులు లక్ష్మీనారాయణ గారు కూడా మనకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా ఒక్కసారి రఫీ గారి దగ్గరికి వెళ్దాం. రఫీ గారు, ముందుగా మీకు కంగ్రాచ్యులేషన్స్. మొత్తానికి కాసేపట్లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. క్యాబినెట్ కూడా చూసాం, మొత్తం 24 మంది కొత్త వాళ్ళు ఉన్నారు. 24 మంది మంత్రివర్గం ఉంటుంది. ఏమనిపిస్తుంది అంటే ఇదంతా పూర్తిగా ఎక్సైజ్ చేసే ఈ యొక్క మంత్రివర్గంలో వీళ్ళందరూ తీసుకున్నారా? 17 మందిని కొత్త వాళ్ళని తీసుకున్నట్లు తెలుస్తుంది. అసలు దీన్ని ఏ రకంగా చూడాలంటారు? నమస్కారం సార్. నమస్తే అండి. మీకు అలాగే లక్ష్మణ్ గారికి, శాంతి ప్రసాద్ గారికి, శ్రీనివాస్ రెడ్డి గారికి, అలాగే 6 టీవీ వీక్షకులందరికీ కూడా శుభాకాంక్షలు, శుభోదయం. మీరేమంటారంటే బాగా ఎక్సర్సైజ్ చేశారా అంటారు. ఎక్సర్సైజ్ చేయకుండా మంత్రివర్గాన్ని ఎలా పెడతారు సార్? కాస్ట్ ఈక్వేషన్స్, డిస్ట్రిక్ట్ ఈక్వేషన్స్, జెండర్ ఈక్వేషన్స్ అన్ని కూడా చూస్తారు కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్, లాస్ట్ టైం డోలా బాల వీరాంజనేయ స్వామి గారు కొండపి నుండి ఒకే ఒక ఎమ్మెల్యే మాకు ఎస్సీ నియోజకవర్గాల్లో ఆయన ఒక్కడే గెలిచారు. ఆయనకి మంత్రివర్గంలో చోటు ఇచ్చారు. అలాగే వంగలపూడి అనిత గారు ఆ మహిళా అధ్యక్షురాలుగా. హలో హలో సార్, ఎవరో ఫోన్ ఆన్ చేస్తున్నట్టున్నారు. ఓకే, మాట్లాడండి రఫీ గారు. ఇప్పుడు వంగలపూడి అనిత గారు, ఓకే, ఆమె పార్టీ ఓడిపోయిన దగ్గర నుంచి మహిళా అధ్యక్షురాలుగా ప్రతి జిల్లా, ప్రతి ముఖ్య పట్టణాలన్నీ కూడా సందర్శించి మహిళల్ని చైతన్యపరిచి అనేక పోరాటాలు చేసి ఆమెకి మంత్రివర్గంలో చోటిచ్చారు. అలాగే అనగాని సత్యప్రసాద్, ఆయన అంతకుముందు 2 సార్లు గెలుస్తున్నాడు. ఇప్పుడు 3వసారి కలిసి బీసీకి చెందినటువంటి గౌడ కులానికి చెందినటువంటి నాయకుడు. ఆయన కూడా ఎన్నో రకాల ప్రలోభాలు పెట్టినా సరే ఆయన పార్టీని వీడకుండా వెళ్ళాడు. కొట్టిపాటి రవి, ఆయన ఎంత నష్టపోయాడంటే ఆయనకు ఉన్నటువంటి మైనింగ్ వ్యాపారాన్ని మొత్తం జగన్మోహన్ రెడ్డి దెబ్బతీశాడు. అయినప్పుడు కూడా దాదాపు 500 కోట్లు వరకు నష్టపోయాడు. కొన్ని 100 కోట్లు పెనాల్టీలు వేసి నువ్వు వస్తే అన్ని తీసేస్తామన్నా సరే నేను రాను, నేను తెలుగుదేశం పార్టీలోనే ఉంటాను, ఫైట్ చేస్తానని సుప్రీంకోర్టు దాకా వెళ్ళి కొంత రిలాక్స్ తెచ్చుకున్నాడు. కానీ అతనికి జరిగిన నష్టం మామూలు నష్టం కాదు. ఎవరైతే, నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే, ఎవరైతే పోరాటం చేశారో, ఎవరైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎదురుపెట్టి నిలబడ్డారో వాళ్ళందరికీ కూడా సముచితమైనటువంటి స్థానం కల్పించాడు. ఎన్ఎండి ఫరూక్ గారు, ఎన్ఎండి ఫరూక్ గారు ఎన్టీ రామారావు గారి క్యాబినెట్ లోనే మంత్రిగా ఉన్నాడు. రామారావు క్యాబినెట్ 83లో ప్రమాణ స్వీకారం చేస్తే నెక్స్ట్ ఎక్స్టెన్షన్ లో మొదటి 9 మంది చేశారు. తర్వాత ఎక్స్టెన్షన్ లో ఆ రోజు చక్కెర పరిశ్రమ శాఖ మంత్రిగా ఎన్ఎండి ఫారూక్ గారు. అప్పటి నుంచి
తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు ఏర్పడినా ఆయన మంత్రిగా ఉన్నాడు, సీనియర్ మోస్ట్. ఇటు యువకుల్ని అటు ఓల్డ్ పీపుల్ని బ్యాలెన్స్ చేస్తూ చంద్రబాబు నాయుడు గారు, అటు మిత్రపక్షాలు. ఇప్పుడు బీజేపీ నుంచి సత్యప్రసాద్ గారిని తీసుకున్నారు. అంటే బీజేపీ సిద్ధాంతాలు, బీజేపీకి సంబంధించినటువంటి కార్యకర్తగా కమిటెడ్ గా ఆయన ఉన్నాడని ఆ పార్టీ వాళ్ళు ఆయన ప్రపోజ్ చేశారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ ముఖ్యమంత్రిగా రావడం అనేది చాలా సంతోషమైనటువంటి విషయం. మంచి ఒక ఇంప్రెషన్ గవర్నమెంట్ మీద ఉంటుంది. ఆయన ప్రభుత్వంలో ఉండకుండా బయట ఉంటే అంత ఇది ఉండదు. ఆయన కూడా ఆ పార్టీ కార్యకర్తలు, నాయకులకి అందరికి కూడా న్యాయం చేయడానికి బాగుంటుంది. కాబట్టి ఈ మంత్రివర్గ కూర్పు చాలా రోజుల నుంచి ఎవరెవరు గెలుస్తారో చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఎన్నికలు అయిన తర్వాత లిస్ట్ ఉంది. చాలా రోజుల నుంచి ఎక్సర్సైజ్ మొదలైంది అంటారు. ఎక్సర్సైజ్ చేసిన తర్వాత అవును, ఎక్సర్సైజ్ మొదలైంది. లాస్ట్ ఏంటంటే అమిత్ షా గారితో రాత్రి మాట్లాడిన తర్వాత ఆయన ఇచ్చినటువంటి బీజేపీ అభ్యర్థి పేరుతో అది ఫైనలైజ్ చేయడం జరిగింది. కాబట్టి బాగా ఎక్సర్సైజ్. కానీ ఒకటి రఫీ గారు ఇంకా ఒక్కటి మిగిలి ఉంది. ఆ ఒక్కటి ఎవరికి ఇచ్చే అవకాశం కనపడుతుంది? అది జనసేనకు వెళ్ళే అవకాశం ఉంటుందా, లేక మళ్ళీ బీజేపీకి ఏమైనా వెళ్ళే అవకాశం? ఎందుకంటే మనం నిన్న అనుకున్నాము బీజేపీకి 2 ఇస్తారు, జనసేనకు 4 అనుకున్నాం కదా. అది జనసేనకు వెళ్తుందా, బీజేపీకి వెళ్ళే అవకాశం ఉంటుందా? అది నేను చెప్పలేను సార్, నాకు తెలియని విషయాన్ని నేను చెప్తాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి స్థాయిలో జరిగేటువంటి అంశం కాబట్టి అది పబ్లిక్ టాక్ లో కూడా ఉండదు. మరి ఎవరికి ఇస్తారు? బీజేపీకి అయినవచ్చు, జనసేనకి అయినవచ్చు, లేదా మా పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకైనా ఇవ్వచ్చు, ఏదైనా ఇవ్వచ్చు. అది నేను మంత్రివర్గానికి సంబంధించి పూర్తిగా అది ముఖ్యమంత్రికి సంబంధించిన అంశం కాబట్టి నేను దాని మీద డిస్కస్ చేయటం అనేది బాగుండదు. ఇప్పుడు కొలుసు పార్థసారథి గారు, ఆయన బీసీ వర్గానికి చెందినటువంటి యాదవ కులానికి చెందిన ఆయన వైసీపీ నుండి మా పార్టీలోకి వచ్చాడు. నూజివీడు నుంచి పోటీ చేసి గెలిచాడు. ఇలాగా పార్టీ మీద ఒక ఇంప్రెషన్ తో ఇతర పార్టీల నుండి వచ్చిన వాళ్ళకు కూడా ప్రాధాన్యత ఇచ్చాం మేమని చెప్పడం కోసం గొలుసు పార్థసారథి గారికి ఇచ్చారు. కాబట్టి భవిష్యత్తులో ఈ మంత్రివర్గం ప్రజలకు అనుగుణంగా రాష్ట్ర ప్రజలకి ఏమైతే వాగ్దానాలు ఇచ్చామో ప్రధానమైనటువంటి వాగ్దానాలు, ఆ వాగ్దానాలు అమలు జరపడం, ప్రజలకు సంబంధించినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఏమైతే చెప్పామో సూపర్ 6 కానీ అన్ని కూడా అమలు జరపడం కోసం ఈ మంత్రివర్గం బాగా పనిచేస్తుంది. ప్రజల బంగారు పొందుతుందని చెప్పేసి నేను భావిస్తాను. రైట్ అండి. ఇక మనం జనసేన శాంతి ప్రసాద్ గారి దగ్గరికి వెళ్దాం. ముందుగా కంగ్రాచులేషన్స్ అండి శాంతి ప్రసాద్ గారు. ఈరోజు కూటమి అధికారంలోకి రావడానికి పవన్ కళ్యాణ్ ఏ రకమైన కృషి చేశారన్నది అందరికీ తెలుసు. ఈరోజు అందరూ అదే అనుకుంటున్నారు. కొన్ని విషయాలు ఆయన కాంప్రమైజ్ అయ్యి కూడా అధికారంలోకి రావాలి అనే విషయాన్ని కాంప్రమైజ్ అయ్యి కూడా ముందుకెళ్లారు. ఈరోజు అధికారంలోకి తెచ్చారు. ఈరోజు ఏదైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అనుకున్నారో సో మొత్తానికి డిప్యూటీ సీఎం అవ్వబోతున్నారు. సో ఏమనిపిస్తుంది శాంతి ప్రసాద్ గారు, ఈ క్యాబినెట్ ఇదంతా చూస్తే నెక్స్ట్ వీళ్ళంతా అనుభవజ్ఞులే ఉన్నారు అనుకోవచ్చా? వీళ్ళతో ఎలా ఉండే అవకాశం కనబడుతుంది? ఈ క్యాబినెట్తో ప్రజల్లోకి ఎలా వెళ్ళబోతున్నారు? ఇచ్చిన హామీలు ఏ రకంగా అమలు చేయబోతారు? ఏంటి ఏమనిపిస్తుంది చెప్పండి ఒకసారి. రాజేష్ గారు, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలు సోదరులకు చూస్తున్న నమస్కారం. నమస్తే అండి. మేము ఈ క్యాబినెట్ కూర్పు మీద మాకు అంత ఆసక్తి కాదండి. ఎందుకంటే మాకున్న ఆసక్తి వల్ల 5 సంవత్సరాల పాటు ఈ మంత్రివర్గం ద్వారా ఈ రాష్ట్రానికి జరిగే మేలు దాని మీద ఆలోచన ఎక్కువ. విధ్వంసం జరిగిన ఈ రాష్ట్రంలో మరలా ఆ శిథిలాల నుంచి పునర్నిర్మాణం ఎట్లా చేయాలి, రాజధాని నిర్మాణం పూర్తి చేసుకోవాలా, పోలవరం నిర్మాణం పూర్తి చేసుకోవాలా, ఉత్తరాంధ్ర రాయలసీమ సుజల స్రవంతి ప్రాజెక్టు పూర్తి చేసుకోవాలా, అలాగే పారిశ్రామిక రకంగా పురోగతి సాధించి ఉద్యోగ ఉపాధి అవకాశాలు యువతకు ఎట్లా ఇవ్వాలి, వ్యవసాయ రంగాన్ని ఎట్లా మళ్ళీ లాభసాటిగా తీసుకురావాలి, దాని అనుబంధ పరిశ్రమల్ని, వీటన్నిటి మీద మా దృష్టి ఎక్కువ ఉంటుంది సార్. మా జన సైనికులు కానీ, మా కార్యకర్తలు కానీ, నాకు తెలిసి తెలుగుదేశం కార్యకర్తలు కానీ, తెలుగుదేశం బీజేపీ నాయకులు కార్యకర్తలు కానీ వాళ్ళందరూ కూడా ఇదే దృష్టి. కాబట్టి ఇక్కడ కూర్పు ఎలా ఉంటుందనే దానికన్నా కూడా ఈ వచ్చిన వారి ద్వారా రేపు రాబోయే 5 సంవత్సరాల్లో ప్రభుత్వం ఏ రకంగా చేయబోతున్న దాని మీద ఆలోచన ఎక్కువ. మేము క్వాలిటీ నమ్ముతాం కానీ క్వాంటిటీని నమ్మమంటే బేసికల్ గా జనసేన పార్టీ తరఫున. కాబట్టి అక్కడ ఇంకొక సీటు మాకు అదనంగా వస్తుందా లేకపోతే రాదా అనే దాని గురించి మాకు పట్టింపు లేదు. మాకు పవన్ కళ్యాణ్ గారు ఉంటే చాలు, మిగతా అంతా ఆయన చూసుకుంటాడనే మాకు నమ్మకం. ఆయన మాకు శిరోధారి. ఆయన ఉన్నంత వరకు మాకు ఉన్నంత భరోసా, భద్రత, నమ్మకం ఇంకా ఎప్పుడూ ఉండదు.
ఆయన ఉంటున్నాడు ఈ మంత్రివర్గంలో. కాబట్టి మాకు అంతకు మించిన మిగతా విషయాల మీద మేము పెద్ద శాంతి ప్రసాద్ గారు ఒక్క విషయం చెప్పండి నాకు. ఇప్పుడు సరే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అవుతూ ఉన్నారు, ఏంటి మనము ఈ ఉప ముఖ్యమంత్రి అనేది మనం చూసాము కొన్ని, అంటే ఇది ఏమైనా అలంకరణ ప్రాయంగా ఉంటుందా, లేక ఎస్ ఆయనకు కూడా పవర్స్ ఉంటాయి, ఆయన కూడా కొన్ని నిర్ణయాలు తీసుకునే అధికారం ఉంటుందా, ఎలా ఉండే అవకాశం కనబడుతుంది? అంటే మీరు గత 10 సంవత్సరాలుగా చూసిన దాని మీద చెప్తున్నారు కానీ డిప్యూటీ సీఎం అనేది రాజ్యాంగబద్ధమైన పోస్ట్ కాకపోయినా డిప్యూటీ పిఎం డిప్యూటీ సీఎం అనేది వారికి ప్రత్యేకమైన అధికారాలు ఇవ్వబడతాయి. ఇది ముఖ్యమంత్రి ద్వారా ఆ ప్రత్యేకమైన అధికారాల ద్వారా వారు పాలన సాగిస్తూ ఉంటారు. వాస్తవం చెప్పాలంటే డిప్యూటీ సీఎం కానీ డిప్యూటీ పిఎం అనేవి అలంకారమైన పదవులు, గౌరవానికి చెందిన పదవులు. ఇక్కడ ఆ యొక్క నామిక్లేచర్ కాదు మాకు ప్రధానం. వారి ద్వారా రాష్ట్రానికి ఎంత మేలు జరుగుతుంది, రాష్ట్ర ప్రజలు ఏ రకంగా అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తారు, వాళ్ళు చివరికి 29 ఎన్నికల చివరికి ఏ రకంగా సంతృప్తిగా మరలా మమ్మల్ని ఆహ్వానిస్తారు దాని మీద మా దృష్టి. ఓకే, శాంతిప్రసాద్ గారు. కాబట్టి ఈ కూర్పు మీద మేము మాకు పెద్ద ప్రత్యేక ఆసక్తి లేదు. వాస్తవంగా ఎవరెవరు ఉంటారు దాని మీద మేము వెండి తెర మీద చూడాలనుకుంటున్నాం కానీ పత్రికల్లో కానీ మీడియాలో కానీ వచ్చే వార్త బేస్ చేసుకుని మేము పెద్ద ఆసక్తి చూపట్లేదు. మాకు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, అదొకటి చాలు మాకు. రైట్, ఓకే అండి. ఎస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు. ఒకసారి శ్రీనివాస్ రెడ్డి గారు, ఏంటి ఈరోజు ఇంతకుముందు రఫీ గారు అన్నట్లు ఈరోజు ఈ క్యాబినెట్లో ఉండే వాళ్ళంతా కూడా గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి అవమానాలు, ఆ పార్టీ నేతలు చేసిన కథ విధంగా కేసులు, ఏ రకంగా వేధింపులకు గురి చేశారో అయినప్పటికీ కూడా పార్టీ కోసం కష్టపడి ఉన్న వాళ్ళకు ఈరోజు మంత్రివర్గంలో చోటు దొరికింది అనేది రఫీ గారు అంటున్నారు. నమస్కారం రాజేష్ గారు. ముందుగా మీకు 6 టీవీ వీక్షకులకు, అదేవిధంగా మిత్రులు శాంతి ప్రసాద్ గారికి, రఫీ గారికి, అదేవిధంగా వారు లక్ష్మీనారాయణ గారికి, ఈ డిబేట్ లో పాల్గొంటున్న ప్రతి ఒక్కరు కూడా గుడ్ మార్నింగ్ అండి. ఇక్కడ మాకు అనవసరం ఆ తూర్పు ఏంటి, చేస్తారు ఏంటి అనేది. మేమేంటంటే ఒక విపక్షంగా ప్రజల ఆకాంక్షలు వీళ్ళు ఎంతవరకు నెరవేరుస్తారు. ఎన్డీఏ తొలి సమావేశంలో ఎన్డీఏ మీట్ అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు నిన్న మాట్లాడారు. నేను చాలా ఆసక్తిగా విన్నాను. ఈ రాష్ట్రంలో ఏ విధమైనటువంటి తీర్పు వచ్చిందంటే, ఎట్లా వచ్చిందంటే శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు కూడా ఆ కులం వేశారు, ఈ కులం వేయలేదు అనేది లేకుండా మొత్తం కూడా ఆబాల గోపాలం కూడా కూటమిని ఆదరించారు. కూటమికి అన్ని కులాల వాళ్ళు ఓట్లు వేశారు. ఇక్కడ ఏం చేశారంటే ఒక కులం ముద్ర వేసి మా గుంటూరులో రెడ్డి హాస్టల్ నడుపుతున్నటువంటి సత్యనారాయణ రెడ్డి అనేటటువంటి వ్యక్తిని రెడ్డి హాస్టల్, రెడ్డి బోర్డు తీసేయరా ముందు అని చెప్పేసి అత్యంత నీచంగా, క్రూరంగా కొల్లబొడిచి కొట్టి కాళ్ళు పట్టిస్తే గాని పంపించలా. ఈ రోజున నేనేమంటున్నానంటే, ఒక రంగా గారు చనిపోయినప్పుడు ఏది ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయకముందే భయానకమైనటువంటి అరాచకమైనటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో నెలకొన్నాయి. అసలు బయటకు రాలేనటువంటి పరిస్థితి. ఇప్పటికే సాక్షి టీవీ, ఎన్టీవీ, 10 టీవీ, కొన్ని టీవీలన్నింటినీ కూడా కేబుల్ ప్రసారాలు నిలిపి, గతంలో మీరు కూడా చేశారులే. కాదు ఒకటి శ్రీనివాస్ రెడ్డి గారు మీరు వాళ్ళు మాట్లాడేటప్పుడు ఏం అబ్జెక్షన్ చెప్పలా, మాట్లాడినాయండి. అసలు ప్రజల్లోకి, జనాల్లోకి విషయాలు వెళ్ళినాయి. మీరేం చేశారనేది కూడా అదే విధంగా రాజేష్ గారు, అదే విధంగా ఒకళ్ళు వచ్చారు సార్, తలుపు కొట్టారు, ఒక వైపు నుంచి తలుపు కొట్టారు, 4,000 రూపాయలు ఇస్తాం. అవును, 4,000 ఇస్తారా, ఓకే. ఇంకొకళ్ళు వచ్చారమ్మా, మీ ఇంటి 3 ఆడవాళ్ళు కనపడుతున్నారు, ఒక్కొక్కరికి 1,500 రూపాయలు ఇస్తాం వచ్చే నెల నుంచి. అదేవిధంగా ఇదిగో 3 సిలిండర్లు, ఇంకోసారి తలుపు కొట్టారు, ఇవ్వండి 3 సిలిండర్లు. అయ్యో 3 సిలిండర్లు మాకు ఇస్తున్నారా, ఒకేసారి 3 సిలిండర్లు వచ్చేస్తున్నాయి. అదేవిధంగా ఏంటి ఇంతమంది పిల్లలు ఉన్నారా, 1, 2, 3, 4 రా, 15 60,000 వచ్చేస్తున్నాయి. ఏం చెప్పినా ప్రజలు నమ్మారండి. ఆశాజీవులండి, ఆశాజీవులు మనుషులు. ఖచ్చితంగా వాళ్ళు ఆశపడ్డారు. వేలాది కోట్ల రూపాయలు ఇప్పుడు దానికి కారకుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారే.
ఎందుకంటే ప్రభుత్వం ఏదైనా కానీ చేయగలదు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, నిన్న చంద్రబాబు నాయుడు కావచ్చు, ఒకటి శ్రీనివాస్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, నిన్న మీటింగ్లో ఒక విషయం చెప్పారు. ఇక్కడ మేము గెలిచామని చెప్పేసి గత ప్రభుత్వం ఏదైతే కక్ష సాధింపు చేసిందో మేము ఆ రకంగా చేయము, మేము అభివృద్ధి పైన పోతాము, కక్ష సాధింపు ఉండదు. వారం రోజులు చేసింది ఏంటి? అర్థమైందా? కక్ష సాధింపు చర్యలు అంటూ ఉండవు మా దగ్గర. ఈ వారం రోజులు చేసింది ఏంటి? ఏమంటే ఈ వారం రోజులు మా కార్యకర్తలు తప్పు చేసే వాళ్ళను ఎంతో మంది హత్య చేశారు వైసీపీ నాయకులు. ఈ వారం ఈ వారం రోజుల్లో చాలా మంది మా పార్టీ నాయకుల్ని కార్యకర్తలు హత్య చేశారు. మొన్న కర్నూలులో చనిపోయాడు ఒక అతను. మొన్న నన్ను మాట్లాడండి. అలాగే ఈ వారం రోజులు మీరేం లేరు. మా పార్టీ నాయకులు కార్యకర్తల మీద చాలా మంది మీద దాడులు చేశారు. పిల్లిదైనా సరే గదిలో తలుపులేసి కొట్టాలనుకుంటే పిల్లి కూడా ఎదురు తిరిగింది సార్. అందుకని ఈవీఎంలు బాగుపడ్డారా? అందుకని ఈవీఎంలు బాగుపడ్డారా? అరాచకాన్ని చేస్తా ఉంటే ఎవరు కూడా తట్టుకోలేరు. వారిని కంట్రోల్ చేయమని చెప్తున్నా. అది చెప్పండి, అది చెప్పండి. అంతేగాని చేయమని చెప్తున్నా. మీరేదో శుద్ధ పూసలు మేమేమి చేయలేదు, మేమేమి చేయలేదు, మీరు శుద్ధ పూసలు. ఏం జరిగిందా అనేది తెలుసు శ్రీనివాస్ రెడ్డి గారు. నేను ఏమడుతున్నాను, సరే గతంలో ఏం జరిగింది అనేది కాదు. ఇప్పుడు నేను మీకు పాయింట్ చెప్పాను. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ముందు కూడా చాలా సవాల్స్ ఉన్నాయి. ఎందుకు అంటే ఆయన వాళ్ళు హామీలు ఇచ్చారు, హామీలు అమలు చేయాలి, ప్రజలు నమ్మారు, ప్రజలు నమ్మి వాళ్ళని గెలిపించారు కాబట్టి వాళ్ళు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. కాబట్టి ఈ విషయం చెప్పారు నిన్న. గతంలో జగన్మోహన్ రెడ్డి చేసిన పనులు మేము చెయ్యము, కక్ష సాధింపు చర్యలు మా దగ్గర ఉండవు, మేము అభివృద్ధి పైనే ఉంటాము. ఆయన ఏమన్నాడంటే సూపర్ 6 ప్రస్తావనే చేయలేదు, తప్పు చేసే వాళ్ళను చట్టపరంగా చర్యలు తీసుకుంటాము, ప్రస్తావన చేయలేదు. పార్టీ నాయకుడిగా ఎదిగినప్పుడు సూపర్ 6 చెప్పరండి, వాళ్ళు చెప్తారండి. ఆర్థిక పరిస్థితి ఏమండి నిన్న ఆయన నాయకుడిగా ఎన్నుకున్న సందర్భంలో 4 మాటలు చెప్తారండి. సూపర్ 6లు, ల్యాండ్ టైటింగ్ యాక్ట్లు, మెగా డిఎస్సీలు నిన్న చెప్పారండి. మాట్లాడిద్దాం రఫీ గారు, మాట్లాడిద్దాం ప్లీజ్. అర్థం చేసుకొని మాట్లాడాలా? మాట్లాడిద్దాం రఫీ గారు, మాట్లాడిద్దాం ప్లీజ్. ఇది పద్ధతి కాదు. రఫీ గారు మాట్లాడిద్దాం. రఫీ గారు మళ్ళీ ఎన్నుకున్న సందర్భంలో 4 మాటలు చెప్పాడు. నిశ్శబ్దంగా ఉన్నాను వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు. రఫీ గారు నేను మళ్ళీ రఫీ గారు మీరు మళ్ళీ మాట్లాడదురు. నేను సంపద సృష్టిస్తా అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు. సంపద సృష్టిస్తా, నేను అందరికి అన్ని ఇస్తానని చెప్పాడు. ఇప్పుడేమంటున్నాడు? రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని సమీక్షించుకోవాలి, మీరు ఓట్లు వేసి మంచి పని చేశారు, మీరు నన్ను వేలు పట్టుకొని నడిపించాలి అంటున్నాడు. ప్రజల ముందుండి నడిపించాలి అంటున్నాడు. ఇక్కడే మర్మం ఉంది, ఇక్కడే ట్విస్ట్ ఉంది. ఇక్కడ మేము అమ్మఒడి, నాన్న బుడ్డి అని వాళ్ళు విమర్శలు చేశారు. మేము ఈ రోజున అమ్మకు వందనం, నాన్నకు ఇంధనం అనే మాట అన్నాం. కానీ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చండి, ప్రజల తరపున మేము ఉంటాము, కుంటి సాకులు చెప్పకండి. ప్రధాన స్వీకారం చేయలేదండి, ఇంకా అప్పుడే పెడుతున్నారేంటి? సరే ఓకే, శ్రీనివాస్ రెడ్డి గారు ఒకసారి నేను లక్ష్మీనారాయణ గారి దగ్గరికి వెళ్ళి శ్రీనివాస్ రెడ్డి గారు ప్లీజ్ ఒక్క నిమిషం ఉండండి, నేను మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. ఒకసారి లక్ష్మీనారాయణ గారి దగ్గరికి వెళ్దాం. లక్ష్మీనారాయణ గారు గుడ్ మార్నింగ్ అండి. లక్ష్మీనారాయణ గారు కాసేపట్లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మొత్తం 24 మంది మంత్రులుగా ఉంటున్నారు. ఈ మంత్రివర్గం చూసాము, ఏమనిపిస్తుంది మంత్రివర్గం చూస్తే? నిజంగా పూర్తిగా ఎక్సర్సైజ్ చేసే వీళ్ళందరి మంత్రివర్గంలో తీసుకున్నారనుకోవచ్చా? ఎందుకంటే 17 మంది కొత్త వాళ్ళు ఉన్నారు, యువరక్తము. ఇక్కడ లోకేష్ ఒక మార్క్ కూడా కనబడుతుంది అనేది అంటున్నారు. మీరు ఏం చెప్తారు దీనికి సంబంధించి? తర్వాత మనం నెక్స్ట్ మళ్ళీ మాట్లాడదాం ఇంకో విషయం. మీకు, పెద్దలకు, ప్రేక్షకులకు నమస్తే. నమస్కారం అండి. ఇవాళ మంత్రివర్గ కూర్పుకు సంబంధించి స్థూలంగా పరిశీలన చేస్తే కాస్త సమతుల్యత పాటించినట్టుగా కనిపిస్తుంది. సామాజిక పరంగా కానీ, ప్రాంతాల వారీగా కానీ కొంత సమతుల్యత కనిపిస్తూ ఉంది. నాకు ఒక్కటి మరింత ప్రాతినిధ్యం ఉత్తరాంధ్ర వైపున పెట్టి ఉండవలసిందేమో, అది కొంత కొరతగా ఉన్నట్టుగా కనిపించింది నంబర్ రీత్యా. రెండవది, మంత్రివర్గంలో కూర్పు ప్రాధాన్యత కలిగిన అంశమే కానీ రాష్ట్ర సమతుల్యత, సమగ్రాభివృద్ధికి ఈ ప్రభుత్వం ఎలాంటి చర్యలు అనుసరిస్తుంది, విధానాలను అమలు చేస్తుంది,
అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతుంది. నిజమైన సంకీర్ణ ప్రభుత్వంగా, సమిష్టి బాధ్యతగా, సమిష్టి నిర్ణయాలతో ఐక్యంగా ముందుకు అడుగులేస్తుంది. చట్టసభ నిజమైనటువంటి చట్టసభగా పనిచేయడం మీద ఈ రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది. ప్రతిపక్షం అత్యంత బలహీనమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి చట్టసభ మనది. ప్రజల తీర్పు పర్యవసానంగా నిన్నటి వరకు పరిపాలన చేసినటువంటి వైఎస్ఆర్సీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా లభించని పరిస్థితిలో ఉన్నది. అవును. కేవలం 11 మందే ఉండవచ్చు కానీ ప్రతిపక్ష స్థానంలో అర్హత లేకపోవచ్చు కానీ, అంటే ప్రతిపక్ష స్థాయి వాళ్ళ మాట వినిపించుకునేటువంటి ఒక నిజమైనటువంటి చట్టసభగా చర్చల సరళి ఉండాలి. నోరు మూయించేటువంటి, గదమాయించేటువంటి, బయటికి వెళ్ళగొట్టేటువంటి ఒక దుస్సాంప్రదాయంతో చట్టసభ యొక్క ఔన్నత్యం దెబ్బతిని ఘోరంగా వైఫల్యం చెందిన నేపథ్యంలో కొత్త శాసనసభ ఏర్పడుతున్నది. ప్రజాస్వామ్యానికి విలువ ఇచ్చేటువంటి సభగా అది రాణించాలని నేను కోరుకుంటున్నాను. అలాగే మీడియానే ప్రధాన ప్రతిపక్షంగా ఉండబోతుంది రాబోయేటువంటి కాలంలో. నిన్న మొన్నటి వరకు మీడియాని దాడులు, కేసులు, వేధింపులకు గురి చేశారు. చట్టసభలోకి ప్రవేశం కూడా వీళ్ళు కూడా ఏదో చేశారంటున్నారు లక్ష్మీనారాయణ గారు. మనం చూసాం 3 days నుంచి చూస్తే కొన్ని ఛానల్స్ అక్కడ అంతా కూడా. వినండి, మీరు నేను చెప్పేదే వినకుండా చట్టసభల్లోకి కూడా ప్రవేశం లేకుండా ఎవరిని ప్రవేశం అనుమతించాలి, ఎవరికి వద్దు అనేటువంటిది కూడా చేశారు. అలాంటి దుష్ట సాంప్రదాయానికి తక్షణం స్వస్తి చెప్పాలని అంటున్నాను. చట్టసభలోకి స్వేచ్ఛగా మీడియా వెళ్ళాలి, వాటిని పరిశీలించాలి, విశ్లేషించాలి, సమాచారాన్ని ప్రజలకు చేరవేయాలి. ఆ హక్కు, ఆ స్వేచ్ఛ మీడియాకు కల్పించకపోతే ప్రతిపక్షం బలహీనంగా ఉన్నది, మీడియా కూడా లేకపోయింది అనుకోండి, ఆరోగ్యకరమైనటువంటి సుపరిపాలన అందించడానికి ఈ ప్రభుత్వానికి తప్పులు జరిగితే ఎత్తి చూపెట్టేటువంటి ఒక వ్యవస్థ కూడా లేకుండా పోతుంది. తప్పులను, లోపాలను ఎత్తి చూపెట్టేటువంటి, ప్రశ్నించేటువంటి వ్యవస్థ ఉన్నప్పుడే ప్రభుత్వం మెరుగైన పాలన ప్రజలకు అందించగలదు అనే విశ్వాసం ఉన్నటువంటి వాడిని నేను. అందుకనే మీడియా పైన అసంబద్ధమైనటువంటి, సహేతుకం కానటువంటి నిబంధనలు ఉండకూడదు. వాళ్లకు రాజ్యాంగం, చట్టాలు కల్పించినటువంటి చట్టపరమైనటువంటి పద్ధతుల్లో పనిచేసే అవకాశం ఉండాలి. అలాగే ఇవాళ మంత్రివర్గం అనేటువంటిది నిజమైన సంకీర్ణ ప్రభుత్వ ప్రతిబింబంగా నేను చూస్తున్నాను. ఎందుకంటే కేంద్రంలో సంకీర్ణం ఉన్నది, కానీ నిజమైన సంకీర్ణంగా ఉంటుందా అనేటువంటిది గత అనుభవాలు చూసినప్పుడు నిజమైన సంకీర్ణ ప్రభుత్వంగా పనిచేయలేదు ఎన్డీఏ కూటమి. భవిష్యత్తులో ఎలా పనిచేస్తుందో దాన్ని బట్టి మనం కొంత అంచనా వేసుకోవచ్చు. కానీ ఆంధ్రప్రదేశ్లో ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఒక బలమైనటువంటి వ్యక్తిగా, శక్తిగానే మంత్రివర్గంలోకి వస్తున్నారు. ఒక భాగస్వామ్య పార్టీ. టీడీపీ అధినాయకత్వంకి ఆయనకి మధ్య ఒక మంచి బాండేజ్, ఒక మంచి సత్సంబంధాలు, పరస్పర గౌరవంతో పునాదులు వేసుకున్న సత్సంబంధాలు ఇవాళ ఉన్నాయి. ఎందుకంటే గెలవడం అనేటువంటిది కాదు, నంబర్ రీత్యా అనేటువంటిది కాదు. ఈ రాష్ట్రం 5 ఏళ్ల పాటు గాడిదెప్పి నడిచింది. పాలన కానీ, ఆర్థిక వ్యవస్థ కానీ, శాంతి భద్రతలు కానీ, అభివృద్ధి విషయాల్లో కానీ అన్నీ కూడా.
గాడిలో పెట్టాలి, భవిష్యత్తును తీర్చిదిద్దాలి, ఒక మంచి మార్గంలో నడపాలి అనేటువంటి సదభిప్రాయంతో రాజకీయ ఐక్యత సాధించారు. ఆ ఐక్యత పునాదులు మరింత బలంగా ఉన్నాయి ఇవాళ. వాటిని పునాదిగా పెట్టుకొని భవిష్యత్తులో మరింత ఐక్యంగా సంకీర్ణ ప్రభుత్వం, నిజమైన సంకీర్ణ ప్రభుత్వంగా పనిచేయాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. పనిచేస్తుందని నేను కూడా కోరుకుంటున్నాను. అలా పనిచేస్తే రాష్ట్రానికి ఎంతో మేలు జరుగుతుందని ఆశావాదంతో ఉన్నటువంటి వ్యక్తిని నేను. లక్ష్మీనారాయణ గారు, మరొక పాయింట్ ఇక్కడ, జనసేనకు 3, బీజేపీకి 1 స్థానం క్యాబినెట్లో చోటు కల్పించారు. ఇక్కడ బీజేపీకి 1, ఇంకొకటి ఉంది. అది అంటే ఇది జనసేనకు వెళ్ళే అవకాశం ఉంటుందా? ఈ ఒక్కటి ఆపడానికి ప్రధాన కారణం ఏమై ఉండొచ్చు అంటే ఏం చెప్తారు, ఏం విశ్లేషిస్తారు మీరు? నెక్స్ట్ మనం ఇంకోటి మాట్లాడదాం. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి నేను మీడియాలో చదివిన దాన్ని బట్టి 7 మంది శాసనసభ్యులకు 1 మంత్రి అనేటువంటి క్రైటీరియా పాటించినట్టు ఉన్నది అనే వ్యాఖ్య వచ్చింది. ఓకే, అలా వచ్చినప్పుడు 135 టీడీపీ, 8 బీజేపీ, 21 జనసేన. అవును, ఆ కొలబద్ద కొంత హేతుబద్ధంగానే కనిపించింది. అలా తీసుకున్నప్పుడు ఇంకొకటి ఎవరికి ఇస్తారనేటువంటిది మిత్రపక్షాలుగా సర్దుబాట్లు ఉంటాయి. ఓకే, కేవలం కొలబద్ద ఒకటి పెట్టుకొని సంఖ్యను కొలబద్దగా పెట్టుకునే చేయకపోవచ్చు. ఇవాళ నేను చెప్పాను, ఉత్తరాంధ్రకు కొంత 4 ఉన్నారనుకుంటాను. ఇప్పుడు విజయనగరం 2, శ్రీకాకుళం 1, విశాఖ 1, ఇంకొకరు అక్కడ పెరగాల్సినటువంటి అవసరం ఉందనే భావన నేను వ్యక్తం చేశాను. ఏ పార్టీ నుంచి పెరిగే అవకాశం ఉన్నదో సర్దుబాటు చేసుకోవడానికి భవిష్యత్తులో చేస్తారు. ఎందుకంటే విశాఖను ఆర్థిక నగరంగా అభివర్ణించడం జరిగింది ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు. అవును, ఆ ప్రాధాన్యత అక్కడ ఇచ్చే అవకాశం ఉన్నది. మరి ఎవరిని తీసుకుంటారు ఏంటి అనేటువంటిది మనం ఊహాగానాలు చేయడం సముచితం కాదని నా అభిప్రాయం. రైట్. ఒకటి నిన్న మనం చూసాము లక్ష్మణ గారు, కూటమి అభ్యర్థులందరూ కూడా, క్యాండిడేట్లందరూ కూడా మీటింగ్ పెట్టినప్పుడు అక్కడ పవన్ కళ్యాణ్ కామెంట్ చేశారు. చాలా నలిగిపోయాడు చంద్రబాబు నాయుడు. మనం చూసాము. నేను జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా భువనేశ్వర్ ఏడ్చినప్పుడు ఒకే విషయం చెప్పాను. ఈ కామెంట్ చేస్తారు కదా. సో ఇవన్నీ మనసులో పెట్టుకొని రేపు రాబోయే రోజుల్లో ఎట్లా ఉండే అవకాశం, కక్ష సాధింపు చర్యలు? ఇప్పుడు వైసీపీ నేత ఇప్పుడు ఇంతకుముందు శ్రీనివాస్ రెడ్డి చెప్తూ ఉన్నారు, ఇప్పటికే అక్కడ మా కార్యకర్తలను ఆ రకంగా చేశారు, వీళ్ళని ఈ రకంగా ఇంట్లో డోర్లు మూసి ఈ రకంగా చేశారని చెప్తున్నారు. ఇలాంటి పరిస్థితులు నెలకొనే అవకాశం ఉంటుందా రాబోయే రోజుల్లో? నాకు చంద్రబాబు నాయుడు గారితో 1977 నుంచి పరిచయం ఉంది. ఆయన మనస్తత్వం నేను ఎరుగుదును. కక్ష సాధింపు రాజకీయాలను ఆశ్రయించేటువంటి మనస్తత్వం ఆయనకి లేదు అనేది నా అబ్జర్వేషన్. నేను కమ్యూనిస్టు రాజకీయాల్లో ఉన్నాను 5 దశాబ్దాలుగా. ఆయన టీడీపీ, అంతకుముందు మొదట కాంగ్రెస్తో జీవితం ప్రారంభించారు, రాజకీయ జీవితం. కానీ ఆయన ముఖ్యమంత్రిగా పని విధానాన్ని చూశాను. ఆయన రాజకీయ నాయకుడిగా పరిణతి చెందినటువంటి వ్యక్తిగా ఎరిగిన వాడుగా నేను చెప్పదలుచుకున్నది. కక్ష రాజకీయాల వైపున రాష్ట్రాన్ని నడిపించరు, ఒకటి. రెండవది, నిన్న నాయకుడిగా ఎన్డీఏ కూటమికి ఎన్నికైనప్పుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, పురంధేశ్వర గారు ముగ్గురు కూడా నొక్కి వక్కాణించారు. మనది కక్ష సాధింపులు, విధ్వంసకర రాజకీయాలను ఆశ్రయించేటువంటి పద్ధతి ఉండదు. చట్టబద్ధంగా తప్పులు చేసినటువంటి వాళ్ళని శిక్షిద్దాం కానీ కక్ష సాధింపు ఉండదు అని కింద కూడా ఆ మెసేజ్ కింద శ్రేణులు కూడా వెళ్ళడం కోసమే ముగ్గురు నొక్కి చెప్పడం జరిగింది. వాటికి కట్టుబడే ఉంటారని నేను అనుకుంటున్నాను. ఇక శ్రేణులు అంటారా, కొద్దిగా అటు ఇటు 5 ఏళ్లు బాధపడినటువంటి ఒక వాతావరణంలో కొంత ఎక్కడన్నా అక్కడెక్కడ కొన్ని పొడచూపేటువంటి వాటిని కఠినంగా నివారించాలి. ఈరోజు శ్రీనివాసరెడ్డి గారు చెప్పినా లేకపోతే రఫీ గారు చెప్పినా 2 వైపులా జరుగుతున్నాయి. ఏమంటానంటే పల్నాడులో, లేకపోతే తాడిపత్రిలో, లేకపోతే తిరుపతిలో, నిన్న తాజాగా కర్నూలు జిల్లాలో జరిగిన ఘటనలు ఎవరు భాగస్వాములు? అలాగే ఇతర చోట్ల, కొన్ని చోట్ల ఇప్పుడు అధికారంలోకి వస్తున్నటువంటి టీడీపీ కూడా కొంత అక్కడ ఇక్కడ ఏదన్నా చిన్నపాటి చర్యలు తీసుకొని జరుగున్నాయి. కానీ వాటిని ఐరన్ హ్యాండ్ తో
నివారించాలి. శాంతి భద్రతలను కాపాడితేనే కదా పెట్టుబడులు వస్తాయి. అవును. ఇవాళ ప్రమాణ స్వీకారానికి కాన్సులేట్ జనరల్స్ కూడా వాళ్ళని కూడా విదేశీ ప్రతినిధులు కూడా ఆహ్వానించారు. పారిశ్రామికవేత్తలను రమ్మని చెప్పారు, ఆహ్వానించారు. ఎందుకు అంటే శాంతి పద్ధతులు ఉంటేనే పెట్టుబడులు వస్తాయి, పెట్టుబడులు వస్తేనే పరిశ్రమలు వస్తాయి, ఉపాధి అవకాశాలు వస్తాయి. అందువల్ల ప్రభుత్వం యొక్క బాధ్యత, పాలక పార్టీల యొక్క బాధ్యతగా నేను చూస్తున్నాను. అది అవి కొనసాగుతాయని నేను అనుకోవడం. నేను ఎందుకు అనాల్సి వచ్చిందంటే మనం చూసాము గత 5 ఏళ్లలో టీడీపీకి చెందిన కార్యకర్తలను కావచ్చు, జనసేనకు చెందిన వాళ్ళని కావచ్చు, కింది స్థాయి కార్యకర్త కానుంచి పైకి ఎమ్మెల్యే వరకు కూడా ఉన్న ఎమ్మెల్యే స్థాయి వాళ్ళకు కూడా ఏ రకంగా మాట్లాడారు, ఏ రకంగా కేసులు పెట్టారు, ఏ రకంగా వేధించారు, ఇదే అసెంబ్లీకి వచ్చినప్పుడు ఏ రకంగా అవమానించారు. సో అలాంటివి ఎలాగైనా ఉంటుంది కదా మనసులో. గతంలో కూడా అన్నారు కదా, మేము అధికారంలోకి వస్తాం, వచ్చిన తర్వాత చూస్తారు మీరు మేము ఎట్లా ఉంటామని. సో ఇలాంటి జరుగుతుందని ప్రజలందరూ అనుకుంటున్నారు. నెక్స్ట్ ప్రతీకార చర్యలు ఉంటాయనే దానిపైన. సో నిన్న క్లారిటీ అయితే ఇచ్చారులే. ఓకే, రఫీ గారు ఒక పాయింట్, నిన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడింది కూడా, మేము కక్ష సాధింపు చర్యలు ఉండవు, కానీ అధికారంలో ఉన్నప్పుడు అక్రమాలకు పాల్పడిన వారిపైన చట్టపరంగా చర్యలు ఉంటాయి అన్నారు. అంటే ఖచ్చితంగా మీరు భావిస్తున్నారా గత ప్రభుత్వంలో అక్రమాలకు పాల్పడ్డారు కాబట్టి వాళ్ళందరిపైన చర్యలు ఉంటున్నాయా? అంటే ఈ లెక్కను చూస్తే మంత్రులు వీళ్ళందరికీ చర్యలు తప్పవా, చట్టపరంగా కేసులు తప్పవా అనుకోవచ్చా రాబోయే రోజుల్లో? అంటే ఇప్పుడు కక్ష సాధింపు చర్యలు వేరు, అవినీతి ప్రభుత్వ సొమ్ముని బొక్కినటువంటి వాళ్ళు వేరు. రెండు వేరు వేరు విషయాలు. అవును. కక్ష సాధింపు చర్యలు అంటే ఎగ్జాంపుల్ చెప్తాం. కొల్లు రవీంద్ర గారిని ఏ కారణం లేకుండా తీసుకెళ్లి జైల్లో పెట్టారు. అలాగే అచ్చెన్నాయుడు గారిని అర్ధరాత్రి ఫైల్స్ ఆపరేషన్ చేసుకుంటే ఆయన్ని నోటీస్ కూడా ఇవ్వకుండా, నోటీస్ ఇస్తే నేను వస్తాను పోలీస్ స్టేషన్కి అని చెప్పినా సరే లేకుండా 12 గంటల పాటు ఆయన రక్తస్రావం అవుతా ఉన్న ఫైల్స్ ఆపరేషన్ ఆయన్ని తీసుకుని తిప్పారు. అలాగా మా పార్టీ ఆఫీసులో అశోక్ బాబు గారు ఆయన ఏమీ చేయలేదు, ఆయన తీసుకెళ్ళి 2 రోజుల పాటు విచారణ పేరు మీద. అలాగే మా పార్టీ ఆఫీసులో కోఆర్డినేటరు, మీడియా కోఆర్డినేటర్ నరేంద్రని ఆయన్ని తీసుకెళ్లారు. బీసీ జనార్దన్ రెడ్డిని ఆయన్ని తీసుకెళ్లారు. ఒకళ్ళు కాదు, ఇది కాదు, ప్రతి నెలలో ఎవరో ఒకళ్ళ మీద కక్ష సాధింపు చేయటం అయ్యన్న పాత్రుడు. రాత్రి అర్ధరాత్రి గోడలు దూకి ఇంట్లోకి ప్రవేశించి లాక్కొని వెళ్ళిపోవటం. అసలు ఏమి ఎక్కడ కూడా రోజు ఇవాళ ఎవరిని చేస్తాడు, రేపు ఎవరిని చేస్తాడు అనేటువంటి ఒక భయం బతుకులో మా పార్టీ నాయకులు కాదు. దాదాపు కొన్ని వేల మంది మీద కేసు. చంద్రయ్య అనేటువంటి ఒక వ్యక్తిని పల్నాడులో రోడ్డు మీద గొంతు కోసి జై జగన్ అను, నిన్ను వదిలేస్తాం లేకపోతే నిన్ను చంపేస్తామంటే నేను అనను అన్నది కూడా గొంతు కోసి, అది ఆ విజువల్స్ కూడా ఉన్నాయి, గొంతు కోస్తున్నటువంటి విజువల్స్ చూపి వాళ్ళే పెట్టారు విజువల్స్. అలాగే ఎంతమందిని పోస్ట్ పెట్టిందని చెప్పి రంగనాయకమ్మ 60 సంవత్సరాల ఆమెకు హోటల్ నడుపుతా ఉంది. ఆమెని కారులో ఎక్కించుకొని కొన్ని జిల్లాలు తిప్పి ఆమెని ఆ వ్యాపారమే చేయకుండా పరిస్థితులు తెస్తే ఆమె వదిలేసి హైదరాబాద్ వెళ్ళిపోయింది ఆమె. అలాగే ఎంతమంది మీద మా పట్టాభి గారిని రాత్రిపూట పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి కొట్టి, బట్టలు తీసి కొట్టి, మేము ఆ జాషువా ఇంటికి కూడా మనం వెళ్ళాం. ఏది ఆయనకి పూలు సాలువ కప్పి మీకు మీరు చేసినటువంటి పనికి మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామండి అని చెప్తే లేడు ఆయన, నేను కూడా ఉన్నాను దాంట్లో. అలాగా రోజు కొన్ని వేల మందిని కొట్టడం, నరకటం. అది కాకుండా ఇవాళ ఈ మీటింగ్ లో 140 మంది బాధితుల్ని, ఇది అబ్దుల్ సలాం కుటుంబం రైలు కింద పడిపోయి చనిపోయిన దగ్గర నుంచి, అలాగే డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపి డోర్ డెలివరీ తీసుకొచ్చి నువ్వు కాల్చుకుంటావో పూడ్చుకుంటావో అన్న అనంతబాబుని ఎమ్మటేసుకు తిరిగాడు, అతనికి బెయిల్ తీసుకొచ్చాడు. ఆ డ్రైవర్ సుబ్రహ్మణ్యం తల్లిదండ్రుల్ని, భార్యని, అలాగే 140 మందిని ఆ డాక్టర్ ప్రభాకర్ మాస్క్ అడిగిన దానికి ఎంత వేధించారండి. అలాగే అందుకే వాళ్ళందరినీ ఆహ్వానించారంటారా? ఆ బాధితులందరినీ ఆహ్వానించారా ఈ రోజు ప్రమాణ స్వీకారానికి? ప్రభుత్వ పరంగా కలెక్టర్లు, ఎస్పీలు వాళ్ళని గౌరవపరంగా తీసుకొచ్చి ఇవాళ ఈ ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో వాళ్ళు హాజరవుతున్నారు. వాళ్ళకి అకామిడేషన్ ఇచ్చి, అంటే వాళ్ళు బాధితులు, ప్రత్యక్ష బాధితులు, ఇది పార్టీకి సంబంధం లేనటువంటి బాధితులు, పార్టీకి సంబంధించినటువంటి వేల మంది వాళ్ళందరూ కూడా
మీటింగ్ హాజరవుతున్నారు. కాబట్టి ఎక్కడ ఒక ప్రశ్న వేస్తే చాలు వాడి మీద దాడి చేయడం. 2840 తీసుకొచ్చి ఓకే ప్రెస్ వాళ్ళ మీద ఏ రకమైనటువంటి చట్టం తీసుకొచ్చి వాళ్ళ నోరు ఎలా మోయించాడో చూసాం. అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారి సతీమణి మీద, ఆమె క్యారెక్టర్ మీద ఏ రకంగా మాట్లాడారు. ఆ రోజే ఆయన అన్నాడు ఇది నేను అదే అడిగాను, నేను అదే అంటున్నాను రఫీ గారు. పాయింట్ ఏంటంటే ఈ రకంగా గతంలో ఈ రకంగా పర్సనల్ గా అటాక్ చేశారు, వ్యక్తిగతంగా విమర్శలు చేశారు, ఎన్ని రకాలు చేయాలో అన్ని రకాలు చేశారు కదా, అదంతా మీ మనసులో ఉంటుంది కదా. సరే రేపు ఇక్కడే పాయింట్ చెప్తున్నా మీకు. చంద్రబాబు గారు నిన్న మధ్యాహ్నం నుండి నిన్న సాయంత్రం దాకా జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడటానికి ప్రయత్నం చేశారు. ఇది ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించడానికి ఆయన అందుబాటులో. ఈ మనసులో పెట్టుకుంటే ఆయన ఫోన్ చేసి ఉండేవాడు కాదు. చంద్రబాబు నాయుడు గారి మనస్తత్వం గురించి లక్ష్మణ్ గారు బాగా చెప్పారు. అయితే నేను ఇంకోటి, మీరు ఇందాక అడిగారు, ఇప్పుడు అవినీతి, ఇప్పుడు బెవరేజ్ కార్పొరేషన్ ఎండి ఏ రకంగా చేశాడో చూస్తాం. అక్కడ అసలు డిజిటల్ పేమెంట్ మీరు అన్నది ఒక పాయింట్. ఇక్కడ మీరు ఒక పాయింట్ అవన్నీ ఆ విషయంలో రాజీపడం, అవినీతి చేసిన అధికారుల్ని మంత్రుల్ని చట్టపరంగా చర్యలు తీసుకుంటాం, కానీ మా మీద కక్ష సాధింపు చేసిన వాళ్ళని వదిలేస్తాం. ఎందుకంటే మేము ఆ పద్ధతి కాదు, కంటికి కన్ను పంటికి పన్ను కాదు. ఈ 4-5 రోజుల్లో మా పార్టీ కార్యకర్తలు కూడా కత్తిపోట్లకు గురి. నెల్లూరులో ఒక ముస్లిం యువకుడు, తెలుగుదేశం కార్యకర్త కత్తిపోట్లకు గురై చనిపోయాడు. మొన్న కర్నూలులో ఇలాగా ఈ ఎన్నికలు జరిగి ఇప్పుడు దాకా మీరు చూశారు, ఎక్కడ మాచర్లో మా పార్టీ నాయకుల మీద. సరే, మీరు ఇక్కడ ఒక పాయింట్ రఫీ గారు, చంద్రబాబు నాయుడుకు నిజంగా అట్లాంటిది ఉంటే నిన్న అంటే ఈరోజు జరిగే ప్రమాణ స్వీకారానికి నిన్న జగన్మోహన్ రెడ్డికి కాల్ చేశారు, కానీ ఆయన అందుబాటులోకి రాలేదు అని అన్నారు. 2019లో కూడా ఇదే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే సమయంలో చంద్రబాబు నాయుడు కూడా ఆహ్వానం అందించారు. సో ఆయన కూడా రాలేదు అనేది కూడా ఒకటి ఉంది. చంద్రబాబు నాయుడు గారికి ఇన్విటేషన్ పంపించారు అంతే. శ్రీనివాస్ రెడ్డి గారు ఫోన్ లో మాట్లాడటానికి ట్రై చేయాల. నిన్న మధ్యాహ్నం నుండి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా జగన్మోహన్ రెడ్డితో మాట్లాడాలని ప్రయత్నం చేశారు. గతంలో అందరు శాసనసభ్యులకి పంపించినట్టు చంద్రబాబు నాయుడు గారి ఇంటికి కూడా ఒక ఇన్విటేషన్ పంపించారు గతంలో. నేను కాదని అంటలా, కానీ దానికి దీనికి స్వయంగా మాట్లాడి పిలవటం అనేది వేరు. ఇన్విటేషన్ 23 మంది గెలిచారు కాబట్టి 23 మందికి ఇన్విటేషన్ పంపించారు. కరెక్ట్. శ్రీనివాస్ రెడ్డి గారు నిజమే, ఈరోజు ఆయన ఇవన్నీ మనసులో పెట్టుకోకుండా, గతంలో మీరు ఎన్ని అవమానాలు చేసినా కూడా అవన్నీ మనసులో పెట్టుకోకుండా ఈరోజు చంద్రబాబు నాయుడు కాల్ చేసినా కూడా కనీసం అక్కడ నుంచి రెస్పాన్స్ రాకపోవడం, అది కూడా కొంచెం మీకు నెగిటివ్ అనిపిస్తా లేదా శ్రీనివాస్ రెడ్డి గారు? సాయంత్రం దాకా ట్రై చేశారండి మధ్యాహ్నం. రాజకీయ పార్టీ ప్రతినిధులుగా రఫీ గారు భాష రఫీ గారు, శ్రీనివాస్ రెడ్డి గారి భాష శ్రీనివాస్ రెడ్డి వినిపించవచ్చు, కానీ ఒక విశ్లేషకుడుగా లక్ష్మీనారాయణ గారు చెప్పినటువంటి మాటలకి నేను మంచి విలువ ఇస్తున్నానండి. నేనేమంటున్నానంటే వాస్తవాలు ఆలోచించమని చెప్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు కూడా కూటమి గెలిచిన వెంటనే స్వయంగా చంద్రబాబు నాయుడు గారికి ఫోన్ చేసి అభినందనలు తెలియజేశారు. స్వయంగా ఫోన్ చేసి అభినందనలు తెలియజేశారు. లేదంటే మీరు లేదంటే ఎట్లండి మీరు ఫోన్ చేశారు, 3 సార్లు ఫోన్ చేశాడు మా జగన్మోహన్ రెడ్డి గారు ఎత్తలేదు అనేది మేము నమ్మాలి. మేము ఫోన్ చేశారని వాస్తవంగా ఓఎస్డీ ద్వారా తెలుసుకొని నేను చెప్తున్నా. ఫోన్ చేశారు, అభినందనలు ఏ పత్రికలో ఇద్దరు కూడా శ్రీనివాస్ రెడ్డి గారు ఇక్కడ శ్రీనివాస్ రెడ్డి గారు కాల్ చేశారా? నిజంగా కాల్ వచ్చిందంటారా? ఇది నిజం. అదేవిధంగా నేనైతే వెళ్ళలేదండి. అదేవిధంగా రాజేష్ గారు, మేము 2014 నుంచి 19 వరకు పరిపాలించినటువంటి తర్వాత మేము 2014 నుంచి 19 వరకు ఒక మహిళా శాసనసభ్యురాలు సుప్రీంకోర్టు నుంచి శాసనసభలో అడుగు పెట్టడానికి అనుమతి తెచ్చుకున్నా గానీ శాసనసభలోకి అడుగు పెట్టనీయనటువంటి అరాచకం. మా నల్లపాడు దగ్గరే ఆమె పాపం జిల్లాలు తిప్పారు ఆ రోజాని.
ఈ తిరిగి నల్లపాడు దగ్గర ఎస్కేప్ అయి ఒక ఇంట్లోకి వచ్చి దాక్కున్నాం. ఇటువంటి అరాచకాలు చేసినప్పటికీ కూడా, ఎంత నీచమైనటువంటి పరిపాలన చేసినప్పటికీ కూడా ఎక్కడైనా ఒక్క అల్లరి జరిగిందండి? జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసేలోపు 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేలోపు ఇలాంటి అరాచకం ఎక్కడైనా జరిగిందా? నాని అనేటటువంటి మా ప్రతిపాటి కాన్స్టిట్యున్సీలోనే దళిత యువకుని బండరాతితో మోది చంపారు. అలా 23 ఏళ్ల వయసు ఆ కురవాడిది. 23 ఏళ్ల వయసు, నువ్వు నిలబడి వైసీపీకి పనిచేస్తావురా నా కొడక అంటే కులం పేరు పెట్టి తిట్టి బండరాతితో మోది చంపారు సార్. ఓకే, ఇలాంటి సంఘటన జరగొద్దు, ఓటేస్తారా అని అలాంటివి జరగొద్దు. ఏదైతే వారికి చంద్రబాబు నాయుడు గారికి సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉంది. శ్రీనివాసరెడ్డి గారు వారు నిజంగా కట్టుబడి ఉండి పరిపాలన అందిస్తే ప్రజల ఆకాంక్షలు నెరవేరాలనే కోరుకుంటున్నాం. మేము వాళ్ళు అడ్డంకులు సృష్టించినట్టుగా మేము అడ్డంకులు సృష్టించాం. పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తాం. మాకు ఇప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ ఓడిపోయినప్పటికన్నా కూడా 10 లక్షల ఓట్లు ఎక్కువే వచ్చాయి మాకు. తెలుగుదేశం పార్టీ ఓడిపోయినప్పుడు 1,23 లక్షలు వస్తే మాకు 1,33 లక్షలు ఇప్పుడు వచ్చినాయి. మాకేమి ప్రజా బాహుళ్యంలో ఓటు శాతం ఏమి అంత నీచంగా ఏమి లేదు. సంఖ్యాపరంగా నెంబర్ ఉండకపోవచ్చు కానీ 4 పార్లమెంట్ స్థానాలు గెలిచామంటే 28 మంది సభ్యులు ఉండాలి లెక్క ప్రకారం. సరే, ఏదో జరిగిపోయింది. ప్రజా తీర్పును మేము గౌరవిస్తాం. నేనేమంటున్నానంటే పాలన మీద దృష్టి పెట్టండి. మీ ఎన్నో ఆశలు పడ్డారు ప్రజలు, ఎన్నో ఆకాంక్షలతో ఉన్నారు. అందుకే కదా ఎన్నుకున్నారు. ఆయన అనుభవం ఉన్న ముఖ్యమంత్రి కదా, గతంలో చేశారు. శ్రీనివాసరెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ 2024 ఎన్నికలకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఎవరన్నా ఉన్నారంటే పవన్ కళ్యాణ్ గారే. పవన్ కళ్యాణ్ గారు లేకపోతే ఈ యొక్క ఎన్నికల్లో కూటమి గెలుపు అనేదే లేదు. మరి ఆ పవన్ కళ్యాణ్ గారు కూడా బాధ్యతాయుతంగా మాట్లాడినందుకు ఆయన అభినందిస్తున్నాను. ఏమన్నారంటే ఆయన కక్ష సాధింపు ఉండదు అనేటటువంటి లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తాం, చక్కగా ఉంటుందని చెప్పారు. ఆ విధమైనటువంటి పరిపాలన రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అంతేకాని మేమేం పోరాటాలు మాకేం కొత్త కాదండి. మేము ఎదుర్కొంటాం, మేము బౌన్స్ బ్యాక్ అవుతాం, ప్రజల తరపున నిలబడతాం. మళ్ళీ ప్రజలు మాకు అధికారం ఇస్తారు, అది వేరే సంగతి. దాని గురించి ఇప్పుడు మాట్లాడకూడదు. ఇప్పుడు ప్రభుత్వాన్ని మేము విమర్శించడానికి సిద్ధంగా లేము. శాంతి భద్రతలను కాపాడమని మాత్రమే అడుగుతున్నాము. ఇటువంటి మీడియాపై ఆంక్షలు ఇలాంటివి, సపోజ్ నాకు చిన్న యూట్యూబ్ ఛానల్ ఉందండి. నా యూట్యూబ్ ఛానల్ ని ఎవరో ఫోన్లు చేసేసి లోకేష్ గారు మానిటరింగ్ చేస్తున్నారు సార్, పలాని వీడియోలు తొలగించండి సార్ అని చెప్పేసి ఫోన్లు చేశారు సార్. మీకు వచ్చాయా కాల్స్? అంటే వ్యక్తిగత స్వేచ్ఛ కూడా ఉండదా? 50 లక్షలు వ్యూస్ వచ్చినాయి. ఇప్పటికి 21,300 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. వాళ్ళందరూ మనోభావాలను దెబ్బతీసినట్టు కదా. వాళ్ళకి మళ్ళీ రీకాల్ చేసుకో వీడియోలు చూసుకుందామంటే దాదాపు 300 వీడియోలను తొలగించారు. తొలగించమని ఆదేశాలు ఇచ్చారు. ఇదెక్కడి ప్రజాస్వామ్యం అంటున్నా. లక్ష్మీనారాయణ గారు అదే చెప్పారు ఇంతకుముందు. లక్ష్మీనారాయణ గారు అదే చెప్పారు, అలా మీడియాను అణచివేసే ధోరణి ఉండకూడదు. మాట్లాడితే ఏదో జరిగిందన్నారే, మేము మాట్లాడేదాన్ని భరించుకోలేకపోతే వాటినే తొలగించమని మానిటరింగ్ చేస్తే మీరెట్లా పరిపాలన చేస్తారంటున్నా నేను. పర్లేదు, ఒకటి శాంతిప్రసాద్ గారు పాయింట్ ఒకటి. శాంతిప్రసాద్ గారు చెప్పండి. అంటే టైం లేదు కాబట్టి కొన్ని కౌంటర్ చేయాల్సిన అవసరం. అందులో ముఖ్యంగా పెద్ద అని చెప్పింది అంటే మొదట సామెత వద్దనారి ప్రతి ఒక్కని అధికారం దిగిపోయిన తర్వాత పాలన ఎట్లా చేయాలనే వీళ్ళకి నీతి సూక్తులు చెప్తున్నారు. జియో నెంబర్ 243G తెచ్చింది ఎవరు? ఎందుకు గొంతు నొక్కడానికి కదా, అది అక్కడ కుదరలేదు. ఇక ఆర్థిక విషయాల మీద చంద్రబాబు నాయుడు గారు ముందే లగ్గప్పీలు ఇస్తున్నారు ప్రజలకి అనే యొక్క ఇచ్చిన హామీలు సూపర్ 6 అమలు చేయలేక అనే మాట అది కాదు అక్కడ వాస్తవం ఏంటంటే ఈ రాష్ట్రంలో జరిగిన పలు విధ్వంసాల్లో ఆర్థిక విధ్వంసం ఉంది. ఆ ఆర్థిక విధ్వంసం ఏం జరిగింది అనేది ముందు రాష్ట్ర ప్రజలకు అవగతం కావాలి. లేకపోతే ఇటువంటి ప్రభుత్వానికి మరలా ఆవాహన చేసే అవకాశం ప్రజలకు ఉంటాయి.
అటువంటి అవకాశం లేకుండా కోసం రాష్ట్ర ప్రజలకి ఈ 5 సంవత్సరాలు జరిగిన ఆర్థిక విధ్వంసం, తెచ్చిన డబ్బులు ఎవరెక్కడికి పోయినాయి, ఎంత ఇచ్చారు, ఎంత మిగతా వాళ్ళు ఏం తీశారు, ఇచ్చారు అనే విషయం మీద అవగాహన రాష్ట్ర ప్రజలకు కావాలి. కాబట్టి దాని గురించి నిగ్గు తెలుస్తా ఉన్నారు. అది తప్పు. ఎందుకంటే ఏ ప్రభుత్వం అయినా, ఎందుకంటే 2019 వీళ్ళు ఇచ్చారు, మా చేతిలో చెప్పబెట్టారు, మాకేమి డబ్బులు ఇవ్వలేదని చెప్పింది వీళ్ళే కదా. మర్చిపోతే ఏం మర్చిపోలేదు. ఇప్పుడు కూడాను మొట్టమొదటిసారిగా అధికారం రాగానే మొట్టమొదటిగా చూసేది పరిస్థితి ఎట్లా ఉంది, దాన్ని ఏ రకంగా గాడిలో పెట్టాలి అనేది. అయితే అదృష్టవశాత్తు ఇప్పుడు ఈ ప్రభుత్వానికి వెంటనే బడ్జెట్ ప్రవేశపెట్టాల్సిన అవసరం లేదు కాబట్టి అంత అర్జెన్సీ లేకపోవచ్చు. కానీ అయితే దాని మీద కీన్గా అబ్జర్వ్ చేయాలా, వాస్తవ పరిస్థితి తెలుసుకొని ఆర్థిక పరిస్థితి చేసుకోవాల్సిన అవసరం అయితే ఉన్నది. ఓకే, ఇది అక్కడికి వదిలేస్తే ఈ శాంతి భద్రతల గురించి ఘోరంగా గుండెలు బాదుకుంటున్నారే. అసలు 5 సంవత్సరాలు శాంతి భద్రతలు అనే మాట ఎక్కడ నిలబడింది? అసలు మీ ఇష్టానికి సుయోమోటో కేసులు పెడతారా సిఐడి పోలీసులు దాని మీద? బుద్ధి జ్ఞానం ఉంది? అసలు సోషల్ మీడియాకి సిఐడి పోలీసులు సంబంధం ఏంటి? అసలు అది లా అండ్ ఆర్డర్ సంబంధం వచ్చి సిఐడి పోలీసులు ఏం చేయాలా? సిఐడి పోలీసులు చేస్తారా? ఒక ఎంపీకి మాల్ ట్రీట్మెంట్, అతను ఇన్హ్యూమన్ గా అతను రాజ్యాంగ హక్కు పోరాటలు నాశనం చేశారు రఘురామకృష్ణరాజు. అతను కేసు వేశాడు జగన్ రెడ్డి మీద కూడా వేశాడు. అసలు ఒక వ్యక్తి విశాఖపట్నంలో ఉంటాడు, అది పోస్ట్ పార్టీ కరోనా టైంలో అతను తీసుకొచ్చి కరోనా ఇచ్చి చంపించారు. సరే, అది ఓకే. ఒకటి శాంతి ప్రసాద్ గారు ఒక పాయింట్ చెప్పండి. ఇప్పుడు మీరు గతంలో కూడా అన్నారు, గత ప్రభుత్వంలోనే అవినీతికి పాల్పడ్డారు, చాలా మంది అవినీతి మంత్రులు ఉన్నారు, దీనిపైన విచారణ జరిపించాలంటారా? జరిపిస్తారా? అది కూడా చెప్పబోతున్నాను. మీరు ఆపారు కానీ లేదా ఈ టైం చెప్పేసేవాడిని. ఇక్కడ జరిగేది ఏంటంటే నేరాలు ఘోరాలు చేయడం వేరు, మేము కక్ష సాధించుకోవడం. కక్ష సాధించడం అంటే వ్యక్తిగతంగా కక్ష పడుతుంది. ఇక్కడ వ్యక్తిగతంగా మాకు ఎవరి మీద కక్ష. కానీ 5 సంవత్సరాలు నేరాలు చేసిన వాడు, ఘోరాలు చేసిన వాడు, పాపాలు చేసిన వాడిని మేము యేసుక్రీస్తుని బట్టి కాదు. చట్టపరమైన చర్యలు ఉంటాయి, చట్టబద్ధమైన కేసులు ఉంటాయి, చట్టపరమైన విచారణ ఉంటుంది, చట్టబద్ధమైన శిక్ష. సో మొత్తానికి గతంలో ఉన్న మంత్రులంతా కేసులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తా అంటారు. ఎవడైనా కేసు ఎదుర్కోవాల్సిందే. నాకు తెలిసి జగన్ రెడ్డి మీద ఇక అతని జీవితం అంతా కూడా రోజు కోర్టులకి జగన్ రెడ్డి పిలిపించుకోవడం. నేను ఇంకో మాట కూడా చెప్పి ముగిస్తాను. ఇక జగన్ రెడ్డి రాష్ట్ర ప్రజలు రాజకీయ సమాధి చేశారు. రేపు 29 లోపు ఈడీ కేసులు బయటకు వచ్చి శిక్ష పడి ఇతను నెక్స్ట్ 2 టర్మ్స్ కూడా ఎన్నికలకు అనర్హుడు అవుతారు. రాజకీయ సమాధి. ఆ పార్టీ ఇక బతుకు దానిపై ఏంటో వాళ్ళు నిర్ణయించుకోవాలి, ఎవరుంటారు ఎవరు పోతారనేది. ఎన్నికల మటుకి అహంకారం, మదం, ఒళ్ళు పై తెలియని, పాలనంటే తెలియని వ్యక్తులు ఎలా ఉంటే రాష్ట్రం ఏ రకంగా కళ్ళాలు చూసిన ఈ రాష్ట్ర ప్రజలు గట్టి బుద్ధి చెప్పారు. అది దేశవ్యాప్తంగా ఒక మోత మోగింది. మనవాడు చెప్పాడు కదా, దేశం అంతా చూస్తుంది జగన్ రెడ్డి చూసింది. ఈరోజు చూసింది. దాన్ని శాశ్వతంగా చరిత్రలో ఉంచాలంటే జగన్ రెడ్డి ఆ కోరగొట్టిన ప్రజావేదిక విధ్వంసాలు అది అట్లానే కారకవరంగా పెట్టి ఆ అవినీతి పరుడు, ఫ్యాక్షనిస్టు, నియంత్రిత విధానాల వ్యక్తులని మీరు ఎన్నుకుంటే ప్రజలారా రాష్ట్రం ఈ రకంగా తగలబడుతుందని ప్రజలకు కూడా ఒక భవిష్యత్తులో కూడా సూచించాలంటే అది ఒక పెట్టాల్సింది ప్రజా. రైట్. ఓకే, లక్ష్మీనారాయణ గారు, చివరిగా ఇప్పుడు మనం చూసాం మొన్న తెలంగాణ ప్రభుత్వము కాంగ్రెస్ సర్కారు వచ్చిన తర్వాత గత ప్రభుత్వం 10 ఏళ్ళు బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఏ రకంగా అవినీతికి పాల్పడింది అనేది ప్రతిదీ ఒక్కొక్కటి వెలుగు తీస్తున్నారు. ప్రతి శాఖలో అవినీతి జరిగింది, 1000 కోట్లు అని చెప్తున్నారు. రేపు ఈ ఏపీలో కూడా ఈరోజు ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ జరిగే అదేనా? గతంలో వీళ్ళు చేసిన అవినీతిని బయటికి పెట్టి మంత్రులు వీళ్ళంతా, అదేవిధంగా ముఖ్యమంత్రి వీళ్ళంతా కేసులు ఎదుర్కొనే పరిస్థితి వస్తుందంటారా రాబోయే రోజుల్లో? వ్యవస్థను ప్రక్షాళన చేయాల్సిన బాధ్యత ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రభుత్వానికి ఉంటుంది. ఆర్థిక క్రమశిక్షణ, ఆర్థిక ఉల్లంఘనలు, అవినీతి, అక్రమాలు జరిగినటువంటి వాటిని వెలికి తీయాలి. భవిష్యత్తులో అలాంటి పనులు చేయకూడదనేటువంటి పద్ధతుల్లో శిక్షలు చట్టపరంగా పడాలి. న్యాయ వ్యవస్థ ఉన్నదే ప్రభుత్వాలు చేసేటువంటి, వ్యక్తులు చేసే, సంస్థలు చేసేటువంటి తప్పులను న్యాయ సమీక్ష చేసి శిక్షించడానికే పోలీసు వ్యవస్థ ఉన్నది. అందువల్ల నేరాలను, అక్రమాలను, అవినీతిని శిక్షించకపోతే సమాజం ఏ విధంగా ప్రక్షాళన జరుగుతుంది?
గత పాలకులు ప్రస్తుత పాలకులని కాదు. ఇవాళ అధికారం చేపట్టే వాళ్ళు ప్రజాప్రతినిధులు రేపు ఎక్కడన్నా తప్పు చేశారనుకోండి, కేసు పెట్టాల్సిందే, విచారణ జరపాల్సిందే, న్యాయబద్ధంగా చట్టబద్ధంగా చర్యలు తీసుకోవాల్సిందే. మరి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలకే వర్తించేటప్పుడు గత ప్రభుత్వంలో ఉండి, ఇప్పుడు ఉదాహరణకి పార్టీ రంగులు, జెండా రంగులు ప్రభుత్వ కార్యాలయాలకు వేయకూడదని ఒకసారి వేశారు. చట్టం సమీక్ష చేసింది న్యాయస్థానం, వాటిని వృద్ధి వేయమని చెప్పారు, కానీ చేయలే. అధికారులు బాధ్యతారహితంగా వ్యవహరించారు, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు. చర్య తీసుకోవాలా లేదా? చర్య తీసుకోవాలంటాను నేను. అలాంటివి అనేకం గత ప్రభుత్వ కాలంలో జరిగాయి కాబట్టే ప్రజలు ఈ తీర్పు ఇచ్చారు. కాబట్టి ఆ తప్పులు చేసినటువంటి వాళ్ళు శిక్షకు అర్హులే కదా. అవును. సో మొత్తానికి తప్పదంటారు. ఖచ్చితంగా చర్యలు తప్పవు. గత ప్రభుత్వంలో పాలకుల పైన చర్యలు ఉంటాయంటారు. చూద్దాం ఏం జరగబోతుంది. లక్ష్మీనారాయణ గారు, కక్ష సాధింపులు వేరు, న్యాయపరంగా శిక్షలు వేయడం వేరు. అదే తప్పు చేసిన వాళ్ళకి. రైట్, చూద్దాం. థ్యాంక్ యూ అండి లక్ష్మీనారాయణ గారు. అదేవిధంగా ఇటు శ్రీనివాస్ రెడ్డి గారికి, రఫీ గారికి, అదేవిధంగా శాంతిప్రసాద్ గారికి చర్చలో పాల్గొన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలండి. మరి కాసేపట్లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. దాంతోపాటు పవన్ కళ్యాణ్ అంతా మొత్తం 24 మంది, చంద్రబాబుతో పాటు 25 మంది ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. చూద్దాం ఎలా ఉండబోతుంది ఏంటి రాబోయే రోజుల్లో. మరి చంద్రబాబు పాలన ఎలా ఉండబోతుంది, మరి గత ప్రభుత్వ పాలకులు ఏదైతే తీసుకున్న నిర్ణయాలపైన ఎలాంటి చర్యలు తీసుకుంటారు, ఎందుకంటే అవినీతి అక్రమాలకు పాల్పడిన వారిపైన చర్యలు తప్పవు చట్టపరంగా అనేది నిన్న చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. కాబట్టి చూద్దాం ఏం జరగబోతుంది రాబోయే రోజుల్లో అనేది. ఇది వాళ్ళ చర్చ. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తున్న 60 సమ్మరణి ఆరోపణ.